ఇక్కడ కనిపిస్తున్న ట్విన్స్ పుట్టుకతోనే తలలో ఏకమై పుడతారు. ఒకరోజు వారిద్దరిని సెపరేట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ సమయంలో వారిద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అయితే సర్జరీలో భాగంగా వాళ్ళిద్దరికి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ తర్వాత 6 నెలలకు బ్రెయిన్ అనేది సెపరేట్ చేయాలని డాక్టర్లు అంచనా వేస్తారు. దాని ప్రకారం మొదటిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుంది. అప్పుడు ఒక రోజు వారిద్దరిని డాక్టర్ చెక్ చేస్తున్నప్పుడు మేరీ ఉన్నటువంటి స్పృహ కోల్పోతుంది. నిజానికి వారిద్దరి రక్తం ఒకటిగా ఉండడం వల్ల మేరీకి ఈ విధంగా జరిగినట్టు డాక్టర్ చెప్తుంది. ఒకవేళ వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయకపోతే ఇద్దరి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తారు. దాంతో అనుకున్న టైం కన్నా ముందే ఇద్దరు బ్రెయిన్స్ కూడా వేరే చేయాలని డాక్టర్లు భావిస్తారు. అలా ఎన్నో గంటలు కష్టపడిన తర్వాత ఇద్దరిని కూడా వేరే చేస్తారు. అయితే ఈమె మామూలు స్థితిలో ఉంటుంది గానీ మేరీ మాత్రం అలానే కోమాలో ఉండిపోతుంది. అప్పుడు డాక్టర్లు బాగా ఆలోచించి తన బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నట్టు అంచనా వేస్తారు. అయితే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న మైక్ అనే వ్యక్తి మేరీని కాపాడడం కోసం తిరిగి మళ్ళీ వారిద్దరిని కూడా కాళ్ళ ద్వారా ఏకం చేస్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చని సలహా ఇస్తాడు. అదే విషయంలో ఈమెతో చెప్పినప్పుడు ఆమె దానికి సరే అని ఒప్పుకుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.